హాయ్ హలో నమస్తే, నేను ఉపేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యాత్ర. చూశారు కదా ఫ్రెండ్స్, నేనైతే గాజువాకలో ఉన్నాను. గాజువాకలో చాలా పురాతనమైన టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్ మనం వెళ్ళి చూద్దాం. పాత గాజువాకలో ఉన్నాను నేను. పాత గాజువాక నుంచి మనం కొంచెం తెవల్లి టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటి మీకు చూపించబోతున్నాం. టెంపుల్ లేట్ చేయకుండా మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, రండి. మొత్తం అయితే టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. ఎంట్రన్స్ అయితే గుడిది ఇలా ఉంటుంది. గుడి చూస్తున్నారు కదా మీరు, ఒక పులి బొమ్మ. ఇది పులి బొమ్మ. లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. పక్కన చెట్టు ఒకటి ఉంది. ఇక్కడ చూస్తుంటే అందరూ కొబ్బరికాయలు గట్ట అమ్ముతున్నారు. లోపలికి వెళ్ళి అన్ని విశేషాలు తెలుసుకుందాం, రండి. చూసారు కదా బొమ్మ, పులి బొమ్మ. ఇది పళ్ళు మాత్రం ఇలా ఉన్నాయి. ఇది చూసారా, చాలా ఆకారం ఇలా ఉంది నీట్గా. లోపలికి వెళ్దాం, రండి. మొత్తానికి లోపలికి అయితే వచ్చాము. ఇక్కడ పోతురాజు గారు ఉన్నారు ఇక్కడ లోపల. ఈయన ఒకసారి నా దండం పెట్టుకుందాం, ఓకేనా? సో ఇలాగా కొంచెం ముందుకు వస్తే మనకి నాకు నచ్చింది చాలా విషయం ఏంటంటే, ఇక్కడ చూసారు ఇక్కడ మన రాధాకృష్ణ ఇద్దరు ఉన్నారు. చాలా బాగా వేశారు బొమ్మ, చాలా బాగుంది. చాలా చూసారా, అంత చాలా బాగా వేశారు. కొంచెం అటుపక్క కూడా వెళ్దాం. ఇటుపక్క చూసుకుంటే మనకి ఇక్కడ మన ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు ఇక్కడ. నమస్కారం చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి గుడి చుట్టూ ఒకసారి తెలుసుకుందాం, రండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మన వెంకటరామమూర్తి గారు ఉన్నారు. నమస్కారం చేసుకుందాం, ఓకే? అలా వస్తే మనం లక్ష్మీదేవి. ఎవరింటికైనా ఉండాలన్నా చేయాలన్నా ఈవిడ చాలా ముఖ్యంగా మొక్కుకోవాలి. ఎందుకంటే ఈవిడే మన అన్ని సంపదలు తీసుకొస్తుంది. సో లక్ష్మీదేవి, నమస్కారం చేసుకుందాం. కొంచెం ముందుకు వస్తే మన సాయిబాబా గారు ఉన్నారు ఇక్కడ. ఆవిడ కూడా నమస్కారం చేసుకుందాం. అలా కొంచెం ముందుకు వచ్చేస్తే చూసుకుందాం అంటే ఇక్కడ శివుడు చూసారా ఎలా ఉన్నారు. శివుడు దేవుడు ఉన్నారు ఇక్కడ, శివుడు. ఓకే, అలా కొంచెం ముందుకు రండి, ఇంకా చూపిస్తున్నారు. ఇక ఇవన్నీ చాలా విగ్రహాలు అయితే పెట్టారు ఇక్కడ, రండి. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే చిన్న గుడి అనుకున్నాను. చాలా పెద్ద గుడి. ఇక్కడ చాలా పెద్దవన్నీ చాలా విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మన దుర్గాదేవి ఉంది ఇక్కడ. అలా కొంచెం ముందుకు వస్తే మన మహేశ్వర దేవి, ఆవిడ కూడా రూపమే దుర్గాదేవి. ఈవిడ కూడాను తీసుకుంటే కాళికాదేవి ఉంది. ఓకే, కొంచెం ముందుకెళ్ళి ఎంట్రన్స్ లోపలికి వెళ్దాం, రండి ఫ్రెండ్స్. కొంచెం ముందుకు రండి. అలా ముందుకు వస్తే మీకు అసలైన తల్లిని చూపిస్తాను. కొంచెం ముందుకు రండి. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈవిడే కొంచెమమ్మ తల్లి, అసలైన తల్లి. యాక్చువల్లీగా ఈవిడ పుట్టినప్పుడు అసలు కిందనే చాలా డౌన్గా ఉండి కొంచెం కాలం ఉండేదంట. కాలం పక్కనే భూమిలో పూజించేవారంట ఒకప్పుడు. సో ఇప్పుడైతే ఇక్కడ కొంచెం తల్లి విగ్రహం అయితే ఇదే. ఈ జనాలు ఎక్కువ అవ్వడం వల్ల కొంచెం టెంపుల్ తల్లిని అయితే అక్కడ షిఫ్ట్ చేశారు లోపలికి. అది కూడా మీకు చూపిస్తాం. లోపలికి వెళ్తున్నారు, పెద్దలు ఉన్నారు, వాళ్ళని కనుక్కుందాం విశేషాలు ఏంటి, అసలు తల్లి ఎలా వచ్చారు ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్తే సార్. అదే కొంచెం తల్లి గురించి చెప్తారా, ఎలా ఇప్పుడు నిర్మించారు, అసలు గుడి ఎలా ప్రారంభించారు? మొట్టమొదట గాజువాక గ్రామం సర్పంచ్గా మరి ఉరుకుంటి సన్నాసి నాయుడు గారు గాజువాక సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత కూడా మరి ఎన్నో కార్యక్రమాలు చేసి, అలాగే ఇక్కడ అమ్మవారి కుంచాలమ్మ గుడి కూడా, రామాలయం కూడా మరి ఆయన ఆధ్వర్యంలోనే ఈ టెంపుల్ కట్టడం కూడా జరిగింది. మరి ఆయన మరి మనలో నుంచి వెళ్ళిపోయారు, చాలా బాధాకరము. మరి ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా పాలు పంచుకొని అదే కంటిన్యూగా ప్రెసిడెంట్గా ఉండి ఉరుకుంట అప్పారావు గారు ఆ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని అందరినీ కమిటీని కూడా చాలా ఆనందంగా, మాకు ఏది అలా లేకంట ఐకమత్యంతో ఆనందంతో కార్యక్రమం చేస్తున్నాం. గ్రామదేవత గాజువాక పుట్టినప్పుడు ఆ తల్లి గ్రామదేవత పుట్టింది. ఆ అమ్మ పేరు కుంచాలమ్మ. అయితే మరి
ఈ అమ్మవారికి పట్టిన కొంగు బంగారం అని ఆడవాళ్ళు ఎక్కువ నమ్ముతారు, భక్తులు బాగా వస్తారు. అలాగే మరి మేలో ప్రతి సంవత్సరం మే ఫస్ట్ ఆదివారం నుంచి ఈ అమ్మవారి పండుగ చేసి మరి మీకు ఇందాక చెప్పాను కదా, సోమవారం పుట్ట బంగారం చేస్తాం. సోమవారం పుట్ట బంగారం తెచ్చిన తర్వాత మంగళవారం పరిదేశం పండుగ చేస్తాం. పోతులు వేసి పత్యాలు పసుపు కుంకుమ అక్కడ సప్టేషన్ దగ్గర సటివన్పల్లి గ్రామం దగ్గర ఉంది. ఆ అమ్మవారికి మేము పండుగ ఊరేగింపుతో వెళ్ళి అన్ని కార్యక్రమాలు చేస్తాం. అలాగే మళ్ళీ మరుసటి రోజు ఘటాల పండుగ తెస్తాం. చదంపట్టుకి గాజువాక మొత్తం గ్రామం అంతా కూడా ఊరేగిస్తాం. ఘటాలు పట్టుకొని కొత్త గాజువాక వెళ్తుంది, జాగోనిపల్లి, ఇలాగా ఊర్లన్నీ తిరుగుతాం అనమాట. రోజు 9 రోజులు పూర్తి అయిపోయాక 10వ రోజు చాలా భారీగా ఒక 10 స్టేజ్లు ఉంటాయి. ప్రతి స్టేజ్లు కూడా ప్రోగ్రాంలు అవుతుంది. ప్రతి సంవత్సరం స్టేజ్ మీద రికార్డ్ డ్యాన్సులు ఏవి ఉంటాయి కదా, కోలాటకాలు, తప్పుడు గుళ్ళు, తాళాలు, మరి స్వామిగారిడీలు, కోలాటాలు, ఇవన్నిటితో కూడా అమ్మవారిని ఊరేగించి అక్కడ రామాలయం దగ్గర నుంచి ఇక్కడ తీసుకొచ్చి పట్టాపోతులు ఎవరు మొక్కుకున్న కోళ్ళు పోతులు అమ్మవారికి అలాగా నైవేద్యం పెట్టుకుంటారు. సంవత్సరాల వయసు నా 68 సంవత్సరాల్లో ఇప్పటికి చాలా అభివృద్ధి అయిపోయి చాలా గ్రామం బాగా పెరిగి అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఆ తల్లి నీడలో మేము మనందరమే కలిసి కార్యక్రమం చేసుకోవడానికి మనకి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని, ఆరోగ్యాలు ఇవ్వాలని, అందరికీ బాగుండాలని కోరుకొని మీకు ఏ ఛానల్ అన్నారు నా ఛానల్కి నా అభినందనాలు. మా కమిటీ తరపునే మా సంఘం తరపునే శుభాకాంక్షలు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం గుడి పెద్దలతో అయితే మాట్లాడడం జరిగింది. వాళ్ళ అనుభవం అయితే మనతో పంచుకున్నారు. మనం ఇంకా లేట్ చేయకుండా అమ్మవారిని చూపిస్తాను రండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం పంతులు గారితో మాట్లాడదాం. టెంపుల్లో మన పంతులు గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఒకసారి తెలిసే మాట్లాడదాం. స్వామి మీ పేరేంటి స్వామి? నా పేరు ఎస్ లక్ష్మీ దీపక్. మీరు ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తున్నారు తల్లి పూజలు? 30 సంవత్సరాలుగా చేస్తున్నాను. అప్పటి నుంచే తల్లి ఇలాగే ఉంది. అప్పటి నుంచి ఇలాగ ఉంది. అంతకుముందు ఆయన సన్యాసాత్రి ఇక్కడ ఉన్నప్పుడు జాయిన్ అయ్యాను. ఆయన చనిపోయాక అప్పుడు నేను ఉండిపోయాను. అలా చిట్నేడి గారు ఉన్నప్పుడు ఉన్నాను. అప్పుడు ఇదంతా డెవలప్మెంట్ లేదు. తర్వాత వచ్చాక డెవలప్మెంట్ అయింది. నేను జాయిన్ అయ్యాక డెవలప్మెంట్ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్వామి గారితో మాట్లాడిస్తాం. ఆయన అనుభవం ఆయన చెప్పారు. చూసారు కదా ఫ్రెండ్స్, మనం గాజువాక కొంచెం తల్లి గురించి అయితే ఇప్పటి వరకు తెలుసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.